ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక జీవం కలిగినటువంటి మాట ఒక వ్యక్తి జీవితంలో పలకాలంటే అదెంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. ఆయన మాట మన నోట్లో నుంచి అది వచ్చినప్పుడు అది చుట్టూ ఉండేటువంటి పరిస్థితులన్నీ మార్చివేసి సమృద్ధితో కలిగినటువంటి గొప్ప సన్నిధిని కుమ్మరింపజేయబడ్డం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. అయితే అటువంటి జీవం కలిగినటువంటి మాట ఈ దినాన పలకాలి అని అంటే పలికేటువంటి వ్యక్తి హృదయంలో ఎంత బలం ఉండాలి, అది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాటని పలికేటువంటి వ్యక్తి గ్రహించుకోగలగాలి. మోషే అయితే తన చేతులు ఎత్తినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఉండేటువంటి స్థలం అంతా కూడా చీకటి కమ్ముకుంది. ఇశ్రాయేల్ జనాంగం ఉండేటువంటి చోట అయితే వెలుగు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒక జీవం కలిగినటువంటి మాట పలకడానికి ఎంతో బలం కావాలి. అది శ్రేష్టమైనటువంటి మాట అయి ఉండాలి. అది వెంటనే నెరవేర్చబడడం అనేది గొప్ప విషయం. ఈరోజైతే ప్రతి ఒక్కరు కూడా అనేక పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నప్పుడు, ఇంకా పరిస్థితులతో పోరాటలేమో అనుకునేటువంటి స్థితి వారి హృదయంలో కలిగినప్పుడు వారు నిర్జీవమైనటువంటి మాటలు పలుకుతూ తమ పరిస్థితుల్లోకి తామే బలహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి బంధకాలు కలిగినటువంటి స్థితిలో వారు జీవిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఆయన పలికినటువంటి జీవం కలిగినటువంటి మాటను బట్టి ఎన్నో కార్యాలు ప్రజల జీవితాల్లో చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగిలి బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఎవరి చిన్న కుమార్తె అయితే బాగులేదో ఆ తండ్రికి అయితే ఒక జీవం కలిగినటువంటి మాటను పలికేటువంటి బలమైతే అతని హృదయంలో లేదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చి ఆయన చేతులు ఉంచితే ఖచ్చితంగా ఆమె బ్రతుకుతుందని అతడు ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ అక్కడ గొప్ప కార్యాన్ని జరగడాన్ని ఆ యొక్క తండ్రి చూశాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ సంపూర్ణమైన స్వస్థత పొందడాన్ని అతను చూశాడు. ఆ కార్యాన్ని బట్టి అతను బలం తెచ్చుకున్నాడు. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీ ఒక బాధకుని ఎందుకు శ్రమ పెట్టదు అన్రి. ప్రభువు మాట్లాడే లోపే అనేక మంది నిర్జీవమైనటువంటి మాట అక్కడ పలుకుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఎప్పుడు కూడా జీవానికి నిర్జీవానికి పోరాటం జరుగుతూనే ఉంటుంది. అటువంటప్పుడు బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే ఆయా పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి వారికి సహాయం దొరుకుతుంది. కొంచెమైనా సరే బలహీనమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే దుష్టుడైతే వారిని ముళ్ళకంపలాగా అణిచివేస్తాడు. ఇంకెన్నటికీ లేవకుండా ఆ యొక్క ముళ్ళకంపలోనే ఉండిపోయేలాగా చేయాలని కోరుకుంటూ ఉంటాడు. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక అతడు బయలుదేరాను. కనుక ఈ లేఖనాలను చూస్తూ ఉంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే అటువంటి జీవం కలిగినటువంటి మాటను ఎలా పలకగలడు. ఈరోజు ఆయన మన నోట ఉంచినటువంటి ఆయన మాటలను మనలా పలకగలిగేటువంటి సహవాసం ఆయనతో ఉండాలని ఎదురైన ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోగలగాలి. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించునుంటూ చూచి లోపలకు పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ఈ దినమును ఎంతో దైవ సన్నిధి కలిగి ఉంటేనే, ఆయన మాటలు యందు గొప్ప బలాన్ని ఎరిగి ఉంటేనే, ఒక ప్రత్యక్షతో నింపబడినటువంటి నడిపింపు ఉన్నప్పుడే ఒక జీవం కలిగినటువంటి మాట ఎవరైనా సరే పలకగలరు. అటువంటి జీవం ప్రభులో ఉంది. అది వెలుగుగా ఉంది. అది చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి అయితే దాన్ని గ్రహించేటువంటి స్థితిలో అయితే లేదు. అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండిన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయిపెట్టి తల్లి కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన్ని లెమ్మని నీతో చెప్పుచునని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరంలో ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారు గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టడని చెప్పాను. కనుక ఒకవేళ కానీ ఆమెలో జీవం ఉందని, ఆమె ఖచ్చితంగా బ్రతికి తీరుతుందని వారు గ్రహించుకోకపోతే, ప్రభువుని కానీ వారు ఆశ్రయించకపోతే, ఆమెలో జీవం ఉంటుండగానే వారు సమాధి చేయడానికి సిద్ధపడి ఉంటారు. ఖచ్చితంగా ఆమె జీవంతోనే సమాధి చేయబడుతుందని ఎదురని మనం గ్రహించుకోగలగాలి.
ఈరోజు మృతతుల్యమైనటువంటి ప్రతి పరిస్థితులను నువ్వు ఆజ్ఞాపించేటంత విశ్వాసం నీ హృదయంలో ఉండాలి. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నజరేయుడు యేసుక్రీస్తు నామములో నువ్వు ఆజ్ఞాపించినప్పుడు అటువంటి జీవం అక్కడ ప్రవహిస్తుందని నువ్వు తెలుసుకోగలగాలి. ఈ మాట అనేక మందికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ నిజంగా దేవుడితో సహవాసం చేసేటువంటి వారు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లోని వారు బలాన్ని పొందుకోగలుగుతారు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు తండ్రి ఉదయకాలను అప్పగించి స్తుతిస్తుండగా నీ మహిమకరమైనటువంటి సన్నిధి ప్రభువా నీ జీవంలో నుంచి నాయన మాలోనికి ప్రవహిస్తుండగా ఆ జీవ ప్రవాహాన్ని తండ్రి మేము ప్రేమించి దాన్ని పొందుకోవడానికి గాను కృప దయచేసి నీ మహిమ సన్నిధిని దేవా తోడుగా ఉంచి మీరే నడిపించి బలపరచమని, దాన్ని నమ్మునట్లుగా విశ్వసించి పలుకున్నట్లుగా దాని ప్రతిఫలం పొందుకున్నట్లుగా కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.